నమస్కారం. మిద్దె సాగుదారులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రసాయనాలు లేని ఆహారాన్ని తినాలన్నది లక్ష్యం. అందుకోసం తమ ఇంటినే చిన్నపాటి వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నారు. స్వతహాగా మొక్కల మీదున్న మమకారంతో ఇంటి నిర్మాణ సమయంలోనే వాటి కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. నిపుణుల సూచనలు తీసుకొని మొక్కల పెంపకం కోసం మేడ మీద మడులు నిర్మించుకున్నారు. ఆకుకూరల నుంచి కూరగాయలు, పండ్లు, పూలతో పాటు ఔషధ మొక్కలు, అరుదైన ఎడారి మొక్కలను ఇంటి ఆవరణలోనే పెంచుతూ తమ గృహాన్ని ఆకుపచ్చని తోరణంగా తీర్చిదిద్దుకున్నారు. హన్మకొండలోని అక్షరావు కాలనీకి చెందిన సముద్రాల రమణ, ప్రభాకర్ రావు దంపతులు ప్రతిరోజు మిద్దె తోట పనులతో కాలక్షేపం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారం పండించుకుంటూ 7.5 కాలంగా సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. మరి మిద్దె తోటల సాగు ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇవాల్టి నేలతల్లి మిద్దె తోటల సెగ్మెంట్లో భాగంగా ఈ దంపతుల అనుభవాలను తెలుసుకుందాం పదండి. టెర్రస్ గార్డెన్ అనేది ఒక ఫ్యాషన్గా మారింది, ఒక హాబీగా మారింది. సేంద్రియ సాగు చేయడం, సేంద్రియ పద్ధతిలో ఇక్కడ కూరగాయలు పండించడం, అంతేకాకుండా టెర్రస్ గార్డెన్గా తమ ఇంట్లో తమ మిద్దె మీద మిద్దె తోటలు పెంచడం అనేది హాబీగా మారుతుంది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం హన్మకొండలోని అక్షర కాలనీలో ఉన్నాం. అక్షర కాలనీలో టీచర్ సముద్రాల రమణ, ప్రభాకర్ రావు దంపతులు ప్రస్తుతం టెర్రస్ గార్డెన్ పెంచుతున్నారు. మనం ఆ టెర్రస్ గార్డెన్లో ఉన్నాం. మేడం మనతో ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. యాక్చువల్గా ఈ టెర్రస్ గార్డెన్ చూస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఏంటి ఇట్లా పెంచాలని మీకు ఎందుకు అలా అనిపించింది? మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సార్, రసాయన ఎరువులు లేనటువంటి యొక్క కూరగాయలని, పంటలని, రసాయన ఎరువులు వాడనటువంటి యొక్క ఫ్రూట్స్ని మెయిన్గా తీసుకోవాలన్నదే కాన్సెప్ట్ సార్. మెయిన్గా అదొకటి ఉంది. ఇంకా మంచిగా శారీరక శ్రమ ఒకటి లభిస్తుంది, సన్లైట్ ఒకటి వస్తుంటూ ఉంటుంది. మంచిగా ఇక్కడ పని చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ మన పంట మనము పండించుకొని తినడంలో ఉన్న ఆనందం అది వేరే ఉంటుంది. మెయిన్ అయితే రసాయనిక ఎరువులన్నీ వదిలించుకోవాలనే, ఇంకా వాటిని మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా మాది అదే సార్ మెయిన్గా. అంటే మీరు యాక్చువల్గా ఇంత గార్డెనింగ్ ఇంత బాగా చేశారు. టెర్రస్ గార్డెన్ చూస్తుంటేనే చాలా ముచ్చటేస్తుంది. అది ఇంత చేయడానికి మీకు ఎంతకాలం పట్టింది? ఇది ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? దాదాపు మాది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 2019లో స్టార్ట్ అయిందండి. మొత్తం ఇల్లు కట్టడము 2021కి వచ్చేవరకల్లా కంప్లీట్ అయిపోయింది. 2021 మార్చిలో మొత్తము మేము ఈ ఎర్రమట్టి ఉన్ను తర్వాతకి గొర్రెపెంట తెప్పించేసి ఇక అన్నీ పాట్ మిక్సింగ్ చేసేసుకొని మొత్తం పైన పోయించేసుకున్నాము. తర్వాతకి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఇక పాట్ మిక్సింగ్ 2:1 తుమ్మేటి రఘోత్తమిరెడ్డి గారు చెప్పినటువంటి యొక్క సలహాలను ఎప్పుడూ పాటిస్తూ ఇవి కట్టడానికి కూడా తనే అన్నమాట ఇన్స్పిరేషన్ మెయిన్గా. కాబట్టి ఇంకా తను ఇవన్నీ ఎట్లా కట్టాలి, ఏం చేయాలి, ఇట్లా భీముల మీద కట్టడము చేయడం అవన్నీ కూడా స్టార్టింగ్ నుంచే చెప్పారనమాట. సో తనని రఘోత్తమిరెడ్డిని కానీ ఫాలో అవుతూ మేము ఇంకా ఈ యొక్క మిద్దె తోట స్టార్ట్ చేసినాము. మీరు ప్రొఫెషనల్గా టీచర్గా ఉన్నారు, ఆ ప్రొఫెషన్ కొనసాగిస్తున్నా ఇది చేయడానికి సాధ్యపడిందా? చాలా అండి. ఎట్లా అంటే సండే వచ్చిందంటే ఒకప్పుడు ఏ టీవీ ప్రోగ్రాంలు ఏమొస్తాయి దానికోసం టైం స్పెండ్ చేసేవాళ్ళం అండి. ఎప్పుడైతే ఈ మిద్దె తోట స్టార్ట్ చేసినామనండి, మార్నింగ్ 7 o'clock వరకల్లా ఇంట్లో పనులన్నీ ముగించేసుకొని టెర్రస్ మీదకి వచ్చేసిన తర్వాతకి ఇంకా దాదాపు 9 o'clockకి 2 hours వర్క్ అయిపోతుంది. పైన చేయాల్సిన పనులన్నీ చేసేస్తాము. మళ్ళీ తిరిగి కిందికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ 10:30, 11 వంట ప్రిపేర్ చేసుకొని 10:30, 11 వరకల్లా మళ్ళీ వచ్చేస్తామండి. మళ్ళీ ఒక 2 hours. దానివల్ల ఏంటంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది. శారీరకంగా కూడా కొంచెం మంచి శ్రమ వస్తుంది. మళ్ళీ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నామన్న కాన్సెప్ట్తోనే మాకు మంచిగా అనిపిస్తుంది. హెల్దీగా ఉంటున్నాము, ఎలాంటి జబ్బులు లేకుండా హాయిగా. ఈ 1.5 year అయితే చాలా మన ఇంటి పంటతోని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మేమైతే. ఈ పంట మీకు రెగ్యులర్గా వాడకాని స్థాయిలో మీరు పండించగలుగుతున్నారా? ఎస్, అవునండి. మొత్తము అన్నీ కూడా మనకు అన్ని ఆకుకూరలు న్యాచురల్గా మట్టిలో వచ్చినాయి ఉన్నాయండి. గొర్రెపెంట మట్టిలో వచ్చినాయి. ఏంటంటే మంచిగా తెల్ల గల్జేరు, తర్వాతకి తోటకూర, తర్వాతకి పిండి కూర, ఇవన్నీ న్యాచురల్గా పండే ఆకుకూరలు అండి. గంగవాయల కూర కూడా మెయిన్గా ఇవన్నీ న్యాచురల్గా మట్టితో వచ్చినాయండి. అసలు ఈ సమ్మర్ మొత్తం కూడా మాకు దాదాపు వీక్లీ
4 days మేము ఈ ఆకుకూరలనే మంచిగా పప్పుతో కానివ్వండి, పచ్చడి చేయడం కానివ్వండి, అన్ని రకాలుగా మేము ఈ ఆకుకూరలు మస్తు యూజ్ చేసినామండి. వాటికి తోడుగా వంకాయలు, తర్వాత చిన్న చెర్రీ టమాటా, మన మిర్చి, ఇవన్నీ కూడా ఇంకా బీరకాయలు, ఇవన్నీ కూడా మనకు ఈ ఎండాకాలం అంతా కూడా సరిపోయినాయండి. ఇంకా దాదాపుగా మేము మార్కెట్కి వెళ్ళేసి క్యారెట్, అప్పుడప్పుడు టమాటో, తర్వాతకి ఇంకేంటి ఏమన్నా ఉంటే కనుక మనకు ఇంట్లో పండని అట్లాంటి ఏదన్నా ఒకటే అట్లా తీసుకురావడం జరుగుతుందండి. టోటల్లీ మార్కెట్కి అన్నది ఒక 15 daysకి ఒక్కసారి అట్లా వెళ్ళేసి ఏదో కొంచెం కొన్ని ఐటమ్సే తీసుకురావడం జరుగుతుందండి. సో మీరు ఈ కూరగాయల పంటతో పాటు ఇక్కడ ఇంకేమేమి పండిస్తారు? మనకు అన్ని పండ్ల మొక్కలండి, మెయిన్గా పళ్ళ మొక్కలు పెంచాలి, కూరగాయ మొక్కలు పెంచాలి, ఆకుకూరలు, తర్వాతకి ఇంకా ఫ్లవర్స్, అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్సే కాకుండా మెడికేటర్ కూడా, ఇదేంటిది తిప్పతి కానీ, తర్వాత బండి గుల్జేరు, తర్వాతకి నల్లేరు, తర్వాతకి బ్రయోఫిల్లము, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు మేము పెంచుతున్నామండి. అవి కూడా ఏంటంటే మనకు ఎప్పుడన్నా దేనికన్నా యూజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట అట్లా. సో అంటే మీకు ఏం ప్రాబ్లం రావట్లేదా ఇప్పుడు ఈ టెర్రస్ గార్డెన్ వల్ల? మీకు రూఫ్ ఖరాబ్ కావడం కానీ అట్లాంటి ఏమైనా ఇబ్బందులు? అట్లాంటి ఇబ్బందులు అసలుకి వెళ్ళేవండి. అంటే ముందు జాగ్రత్తతోనే బీమ్ల మీద కట్టాలన్నదే మెయిన్ అండి. ఇంకా వాటి మీద ఏం బరువులు పడకుండా బీమ్ల మీదనే మేము స్లాబ్స్ పోసేసి ఇంకా వాటి మీద మంచిగా హౌజెస్ లాగా కట్టేసినాం అన్నమాట. సో కింద ఏమాత్రం కూడా బరువు పడకుండా చేయకుండా, మట్టి నీళ్లు కూడా ఈ వర్షం పడ్డ నీళ్లు కూడా మంచిగా సాఫ్గా వెళ్ళిపోతుంటాయండి. ఇంకేమాత్రం కూడా ఇన్ని వర్షాకాలంలో కూడా కాకపోతే డ్రైనేజీ హోల్స్ కూడా పెట్టినాం కాబట్టి అవన్నీ కూడా పోతూ ఉంటాయి అన్నమాట. డ్రైనేజీ హోల్స్ కూడా అన్ని నీళ్లు కూడా ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోతున్నది. ఈ సంవత్సరం కొంచెం భారీ వర్షాలు అయినాయి కాబట్టి కొంచెంగా ఏమన్నా మట్టి సారము పోతుందేమో అన్న కొంచెం బాధేస్తుంది తప్పితే, లేకుంటే కనుక చాలా హ్యాపీగా ఉందండి. ఈ వర్క్తోని కూడా చాలా హెల్దీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులతోని చాలా బాధపడేదానండి. ఈ 2-3 సార్లు ఈ పైకి ఎక్కడం వల్ల కూడా నాకు అసలు మోకాళ్ళ నొప్పులు ఎట్లా పోయినాయో అర్థం కావట్లేదండి. ఎక్కితే జనరల్గా స్టెప్స్ ఎక్కడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి అది ఇది అని అంటారు, కానీ నాకైతే మోకాళ్ళ నొప్పులు పోయినాయండి. అసలు చాలా హెల్దీగా అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ సంతోషము, ఒకటి సంతోషం మనకు ఆరోగ్యానికి మెయిన్గా ఆరోగ్యమే మహాభాగ్యము, సంతోషమే మహాబలం అంటుంటాం కదండి. అట్లా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. దీనికి రావడంతోనే మంచి సంతోషం వేస్తుంది అనమాట. ఇక మనం చూసుకోగానే ఆ చెట్లను, అది పువ్వు పూసినా ఒక పిందె వేసినా కానీ దాన్ని చూసి ఆనందించడం, ఒకటి వండుకొని తింటే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. టెర్రస్ గార్డెన్ని ప్రిపేర్ చేయడంలో కీ రోల్ ఎవరు? మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్? ఇద్దరము కష్టపడ్డామండి స్టార్టింగ్ అయితే. కానీ పాపం ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్లో కోహెడ మండలము సిద్దిపేట జిల్లాకు పోయినా కాబట్టి ఆ మెయిన్ ఏమవుతుందంటే తనే ఇక మొత్తం చూసుకోవాల్సి వస్తుందండి. నేను ఈవినింగ్ 6:30కి వచ్చినాక ఓన్లీ పాలినేషన్ చేయడం కొరకే వస్తున్నాను తప్పితే ఇంకేదన్నా చీడపీడలు వచ్చినా కానీ చేసినా కానీ, తర్వాత వాటర్ పోయాల్సి వస్తే కనుక ఏది ఉన్నా కానీ ఇంకా తనే మొత్తము అయిపోయిందండి. కానీ మంచి టైంలో అండి, మేమైతే కష్టపడాల్సిన టైంలో నేను హుజరాబాద్లో పనిచేసినాను. అప్పుడు చాలా టైంను స్పెండ్ చేయగలిగిన. కానీ ఇప్పుడు వచ్చేసి చాలా దూరం వెళ్ళిపోయినా కాబట్టి నేను ఓన్లీ హాలిడేస్లలో మటుకు ఫుల్ దాదాపుగా మ్యాక్సిమం 4 hours అయినా కానీ నేను స్పెండ్ చేస్తానండి మిద్దె తోట మీద. ఇద్దరం వచ్చేస్తాం, ఇద్దరము పైనే ఉంటాము, ఇద్దరము కిందనే అన్ని రకాల చెట్ల పనులు చూసుకుంటూ ఉంటాం అన్నమాట. ప్రభాకర్ రావు గారు ఏం చెప్తారు? అసలు ఈ మొత్తం ప్రిపరేషన్లో ఆయన కీ రోల్ ఎట్లా ఉంది? ఇక్కడ మీరు టెర్రస్ గార్డెన్ పెంచుతున్నారు, దీనికి ఎట్లా ప్రిపరేషన్ అంతా ఎలా చేశారు? ప్రిపరేషన్ కన్నా ముందు నేను అసలు ఇది చేయాలి అన్నది ఐడియా ఎందుకు వచ్చిందో నేను మీకు చెప్తా. మొదటి నుండి మా జీన్స్లో మొక్కలు అంటే ఇష్టం, మా జీన్సుల్ని మా ఇద్దరికి ఇష్టం. మొక్కలు అంటే మొక్కల మీద ప్రేమ అదొకటి. తర్వాత నేను ఎప్పుడైతే సింగరేణి కాలరీస్లో చేరినప్పుడు అక్కడ చూసిన రఘుత్తం రెడ్డి గారని ఆయన క్వార్టర్లో ఉండేది. ఆ ఉన్న ప్లేసుల్ని చాలా రకాలైన కూరగాయ మొక్కలన్నీ ఆయన పెంచేది. అప్పుడు చూసిన అదేది మంచి కూరగాయలు వితౌట్ ఎనీ ఎరువులు మందులు లేని తిండి మనకు కూడా మంచిగా ఉంటుంది. అప్పుడే నాకు ఒక చిన్న ఐడియా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. నేను ఇల్లు కట్టుకున్నప్పుడు కంపల్సరీ చెట్లకు ప్లేస్ వదిలిపెట్టాలి, అంతవరకు అప్పటి కాన్సెప్ట్. ఎప్పుడు అది 1985. తర్వాత మెల్లమెల్ల ఈ ఎప్పుడైతే మీ మీడియాలు అవి పబ్లిసిటీ ఎక్కువైందో అప్పుడు ప్లాన్ చేసుకున్నాం. దాన్ని నేను అనుకున్నంత మన బడ్జెట్లో అంత ప్లేస్ కేటాయించలేకపోతే ఎట్లా అన్నది అప్పుడే కొంచెం రూఫ్ గార్డెన్ కొంచెం వస్తుంది. అప్పుడు ఫిక్స్ అయినాం ఇక కంపల్సరీ రూఫ్ గార్డెన్ ప్లాన్ చేసుకోవాలి అన్నది. అనిగా ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రితో డిస్కస్ చేసినాం.
మన రఘోత్తమ్ రెడ్డి గారు నేను మేస్త్రిని పిలిపించి ఎట్లా ప్లాన్ చేసుకుందాం, బరువుదేమన్నా అందరికీ జనరల్గా రూఫ్ గార్డెన్ అనగానే మెయిన్ వచ్చే ప్రాబ్లం ఆలోచన బరువుది భయపడతారు. ఆ బరువుది భయపడ్డప్పుడు మేస్త్రి ఒకటే చెప్పిండు, ఏం లేదు సార్, మనం మొత్తం కట్టే తొట్లు అన్నీ బీమ్ల మీద వచ్చేటట్టు చూసుకుంటే వెయిట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది సార్, ఏం ప్రాబ్లం రాదు. ఇది మనం 4-5 అంతస్తులు కట్టుకునేంత స్ట్రెంత్ ఫౌండేషన్ మనది, కాబట్టి సింపుల్గా మనం రూఫ్ గార్డెన్ చేసుకుందాం సార్, వెయిట్ అంతా మనం బీమ్ల మీద వచ్చేటట్టు చూసుకుందాం అనగానే ఎస్ ఫిక్స్డ్. ఇక సరే రూఫ్ గార్డెన్ మొదలు పెడదామని ఇక అదంతా సరే, ఇదంతా మేస్త్రి పని, తొట్లు కట్టడము అది ఇది ఏ యాంగిల్ కడదాము అన్నది ఇక ముగ్గురం కూర్చున్నాం. మా మిస్సెస్, నేను, రఘోత్తమ్ రెడ్డి గారు ఆ మేస్త్రితో డిసైడ్ చేసి ఇది బట్టి చాకౌట్ చేసుకొని ప్లాన్ చేసినాం. తర్వాత ఇంట్లో ఈ ఎర్రమట్టి, మనకి ఇక్కడ ఎర్రమట్టి దొరుకుతుంది, మన మల్లకపల్లి అని, అక్కడ నుండి ఎర్రమట్టి తెప్పించినాం. మా గొర్రె పెంట తెప్పించి మొత్తం పాట్ మిక్సింగ్ చేసుకొని ముందు తొట్లన్నీ నింపేసినాం. నింపిన తర్వాత ఫస్ట్ ఇయర్ పెద్ద మనకి ఏం క్రాప్ రాలే, మామూలుగా వచ్చినాయి అక్కడోటి ఇక్కడోటి అది ఇది. సరే రఘోత్తమ్ రెడ్డి ఉన్న మన వ్యవసాయదారులు అన్నారు, కొత్త మట్టిలో క్రాప్ తక్కువే వస్తుంది సార్, నెక్స్ట్ ఇయర్ మనకు మంచిగా క్రాప్ ఇంప్రూవ్ అవుతుంది అన్నారు. ఇక అట్లా అన్నట్టే మనకు ఇది ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఇంత రిస్క్ తీసుకొని, రిస్కే ఒక రకంగా ఇష్టము, దాంతో ఎప్పుడైతే మనకు ఎక్కువ ఇష్టం ఉందో అది కష్టం అనిపించదు మనకి. ఇక కాబట్టి రిస్క్ తీసుకున్నాం, తీసుకొని చెట్లు గిట్ల అన్నీ పెట్టుకొని కూరగాయలు కావాలి, అన్ని కవర్ కావాలి, ఆకుకూరలు కూరగాయలు, వాటి పాలినేషన్కు మన లుక్కు కూడా కొన్ని పూల చెట్లు కూడా కావాలి. దాంతోపాటు ఏమన్నా మనకి ఇంట్లో పండే పండ్లు కూడా పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది కదా అని కొంచెం పెద్ద బిట్టే తీసుకున్నాం. ఇది మన 300 గజాల బిట్ ఇది. సో అంటే మీరు ఇప్పుడు రిస్క్ అంటున్నారు, ఎట్లాంటి రిస్క్ ఉంటుంది? రిస్క్ ఒకటి అంటే పర్టికులర్గా నా ప్రాబ్లం చెప్తాను, ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి రిస్కే. నాది ఫస్ట్ ఫ్లోర్ కాదు, సెకండ్ ఫ్లోర్కి ఎక్కాలి నేను. దాదాపు ఇంట్లో సగం మట్టి నేను నా సొంత చేతులతో నింపుకున్నా. అది కొంత రిస్క్ అనిపించింది, కానీ అది ఇష్టం కాబట్టి ఆ రిస్క్ పెద్ద నన్ను ఏం చేయలేకపోయింది పాపం. ఇంకోటి నా హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసింది, అది మంచిగా రోజు ఎక్కుడు దిగుడు వాకింగ్తో. మనకు ఇష్టమైన పని కాబట్టి మైండ్ కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే దాంతో వీలైనన్ని ముందు సింపుల్గా కాసేది ఏ మిద్దె తోటలు కానీ ఆకుకూరలు పెద్ద రిస్క్ లేకుండా కాస్తాయి. తర్వాత కొన్ని మొండి చెట్లు ఉంటాయి, టమాటా కానీ వంకాయ కానీ బెండ, ఇవి వాటికి పెద్ద డెలికేట్సీ చెట్లు కావవి. మామూలుగా మనం పెట్టి కొంచెం పెంట కొంచెం వాటరు ఇస్తే అవి కాస్తాయి. ఇక కొన్ని డెలికేట్ ఉంటాయి, ముల్లంగి కానీ బీట్రూట్ కానీ క్యారెట్, ఇవి కొంత రిస్క్తో, కాలీఫ్లవర్ కూడా. అయితే మేము ఫస్ట్ వాటి జోలికి పోయినాం, తర్వాత అది మనకు కొంచెం ఇబ్బంది అనిపించింది, ఈసారి పెట్టలే. నెక్స్ట్ ఇయర్ మనం మళ్ళీ కాలీఫ్లవర్ క్యాబేజీ పెట్టడమే ఇందులో. దీంట్లో ఏమేమి పెట్టారు? కూరగాయలు అంటే మనకు టమాటా ఉన్నది, బెండ ఉన్నది, వంకాయ ఉన్నది, ఈ మన ఇది తీగ జాతి చెట్లల్లో మనకు పొట్ల ఉన్నది, సొర ఉన్నది, బీర ఉన్నది, చిక్కుడు ఉన్నది, బీన్స్ ఉన్నది, కాకర ఉన్నది, ఇవి తీగ జాతి ఉన్నాయి. ఇక మామూలు ఈ దొండ ఉన్నది, ఈ మిరపకాయ చెట్లు ఉన్నాయి, 3-4 రకాల మిర్చి ఉన్నది మనకు, టమాటాలు ఒక 2 రకాల టమాటాలు ఉన్నాయి. ఈ పైన దానిమ్మ చెట్టు ఉంది, మన మామిడి చెట్టు ఉంది, జామ చెట్టు ఉన్నది, పొప్పడి చెట్టు ఉన్నది, డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఒక బత్తాయి పిలక ఉన్నది. ఇవి మనవి పైన పెట్టిన పండ్ల మొక్కలు. ఇవి కూరగాయల రకాలు పెంచడంలో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏం లేదండి, ఇప్పుడు మనకు ఫస్ట్ మన చేతులను మించిన ఆయుధం ఇంకొకటి లేదు. ప్రతి చెట్టును పలకరియాలి, ప్రతి చెట్టును ఒకసారి ఇన్స్పెక్షన్ చేసుకుంటే ఏమన్నా చిన్న పురుగులు అవి కలిపితే చేతితో తీసేయడమే. లేకుంటే మన వేప నూనె ఇంట్లో ఒక 12 రకాల ఆకులు అన్నీ కలిపి ఒక కషాయం తయారు చేసినాం, అది స్ప్రే చేయడమే. 12 రకాల ఆకులు ఏంటి అవి? అవి జిల్లేడు, మన తులసి, జామ, మందార, వేప, మన ఇది చింత, ఈ సీతాఫలము, ఈ జామాకులు, ఇవన్నీ ఇక మనకు కానుగ ఆకులు,
ఇవన్నీ తెచ్చి నీళ్ళల్లో వేసి బాగా బాయిల్ చేసి పెట్టినాం. బాయిల్ చేసి అవన్నీ ఆకంతా మళ్ళీ కంపోస్ట్గా వాడినాం. దాన్ని రసాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాం. ఏదైనా చీడ వస్తే వాటర్లో అది డైల్యూట్ చేసి స్ప్రే చేయడమే. సో అంటే మీ దగ్గర పూల మొక్కలు ఏమున్నాయి? పూల మొక్కలు కాక ఇంకేం రకాలు పెట్టారు? పూల మొక్కలు ఇప్పుడు మేడం చెప్పింది అనుకుంటా. నాకు జనరల్గా కాక్టస్లు నాకు చాలా ఇష్టం. అది మొత్తం నేను చాలా కలెక్ట్ చేసినాము. అవి కాక్టస్లు, అవి జీరోఫైట్స్, ఎడారి మొక్కలు, అవి మాకు ఇష్టం. దాంతో ఏం లాభము అంటే అవి షో ఉంటాయి అంతే, డెకరేటివ్కు. కాబట్టి అవి నా దగ్గర ఒక 10-12 రకాల కాక్టస్లు ఉన్నాయి. ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ స్నేకర్స్, ఈ మన ఇంట్లో నాకు 2 రకాల స్నేకర్స్ ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ ఆక్సిజన్ ప్లాంటే. ఈ డాల్ఫిన్ బాకియా కూడా ఆక్సిజన్ ప్లాంటే ఇది. కాబట్టి వీలైనంత నాకు రూఫ్ గార్డెన్లో ఉన్నాయి ఆక్సిజన్ ప్లాంట్స్, ఇంటి లోపల కూడా ఉన్నాయి. ఈవెన్ నా బెడ్రూమ్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. నేను కూర్చునే ప్రతి చోట ఏదో ఒక చెట్టు ఉంటుంది. నా కాన్సెప్ట్ ఒకటే పెట్టుకున్నా, ఇంట్లో ఏ రూమ్లో కూర్చొని ఇట్లా బయటికి చూస్తే నా విజన్, నా దృష్టి చెట్టు మీద ఎండ్ కావాలి. మీరు ఇల్లు చూస్తారు మాది, అప్పుడు మీకు తెలుస్తుంది ఏ యాంగిల్లో చూసినా నాకు చెట్టు మీదకి దృష్టి ఎండ్ కావాలి. అందుకే ఇంటి చుట్టూ 144 గజాలు నేను గ్రీనరీకి వదిలిపెట్టిన. నన్ను కామెంట్ చేసిండ్రు, ఏంది సార్ ఇదంతా ఇంత జాగా వదిలిపెడతాను మీరు, అది ఇది అంటే, అరే అది కాదు భయ్, ఇప్పుడు తెలియదు దీని ఇంపార్టెన్స్. నేను ఎందుకు ఇంత ఖాళీ జాగా వదిలిపెడతాను. నేను వదిలిపెట్టిన జాగాను పైసలల్లో చూసుకుంటే చాలా తక్కువ పడుతుంది ఫ్యూచర్లో. ఒక్కసారి దవాఖానా పోతే ₹1,00,000 బిల్లు కట్టంది బయటికి వెళ్తలేం మనం. కాబట్టి ఇప్పుడు తెలియదు దీని రిజల్ట్, మీకు తర్వాత తెలుస్తుంది దీని ఎట్లుంటుంది దీని ఎఫెక్ట్ అన్నది తర్వాత మీకే. మెయింటెనెన్స్ ప్రాబ్లం కదా, అంటే యాక్చువల్గా కోతులు వాటితో కొంత ఇబ్బంది ఉంటుంది కదా. ఓకే ఉంటుంది, కాకుండా ప్రస్తుతానికి నేను ఆ ప్రాబ్లం ప్రాక్టికల్గా ఫేస్ చేస్తలేను. ఎందుకంటే మన ఏరియాకి ఇంకా కోతులు ఎంటర్ కాలే. కోతులు ఎంటర్ అయితే ఇప్పుడు సరే బడ్జెట్ను బట్టి మనకు దానికి ప్లాన్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చేపలు పట్టే నెట్ చీప్ దొరుకుతుంది మనకు, అది చుట్టూ కవర్ చేసేయచ్చు, అది తక్కువలో అవుతుంది మనకు. లేదు నేను మంచిగానే ఉన్నది బడ్జెట్ అంటే పర్మనెంట్ స్ట్రక్చరు షెడ్ వేసుకొని దాని మీద మెషింగ్ చేసుకుంటే అది పర్మనెంట్ ఉంటుంది. ఎంతసేపు దీని మీద ఇది చేస్తారు, స్పెండ్ చేస్తారు? ఓకే, మంచి క్వశ్చన్. ఎండాకాలం 2 పూటలు కలిపి 3 అవర్స్ నేను స్పెండ్ చేస్తాను మినిమం. 2 పూటలు నీళ్లు పట్టాల్సి వస్తుంది. మళ్ళీ ప్రతి మొక్కను పలకరించాల్సి వస్తుంది. పలకరించడం అంటే చాలామందికి వింత అనిపిస్తుంది, చెట్టును పలకరించడం ఏంది అని. చెట్టును పలకరివ్వడం కాదు, చెట్టును టచ్ చేయాలి, దాని రిజల్ట్ ఉంటుంది మనకు. కాబట్టి అది చేస్తాను నేను. కాబట్టి నాకు మినిమం 3 అవర్స్ పడుతుంది ఎండాకాలం. ఈ చలికాలము యావరేజ్లో 2 అవర్స్. నీళ్లు పట్టుడు తక్కువ టైమే పడుతుంది చలికాలం. వర్షాకాలం ప్రకృతి అదే నీళ్లు చల్లుతూ ఉంటుంది. కాకుండా మనం చీడలు ఏదైనా మన కలుపు మొక్కలు గడ్డి అది ఇది ఏదైనా పెరిగితే అది తీసేయాలి. చెట్లు ఏమన్నా ట్రిమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటే ట్రిమ్మింగ్ చేసుకోవాలి. ఏది చేసినా లాస్ట్ ఫైనల్ మన ఉద్దేశం దాన్ని హార్వెస్టింగ్ చేసుకున్నాడే, ఆ కాతను కోసుకున్నాడే. కాబట్టి ఇంతకుముందు ఈ హార్వెస్టింగ్ లైన్ లేదు, దిస్ ఇస్ ఫస్ట్ టైం. అందుకే నేను ఫస్టే చెప్పిన, చెట్లు అంటే మా జీన్సులనే ఉన్నది అన్న. మాది తరతరాల నుండి వ్యవసాయ కుటుంబం. అందుకే నేను అన్న ఇప్పుడు క్యాస్ట్ వద్దు. అందుకే నేను అన్న మా జీన్సులనే ఉన్నది ఇది అని. అట్లా న్యాచురల్గా చెట్లు అంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ. ఇష్టం కన్నా నాకు చెట్లు అంటే ప్రేమ. ఎవరన్నా ఆకుని ఇట్లా తెంపితే నాకు బీపీ రేజ్ అవుతుంది. ఎస్, ఇప్పుడు చెట్టును చాలామంది ఇప్పుడు ఇట్లా ముట్టుకుంటారు, దీన్ని ఇట్లా అనుకుంటా మాట్లాడుతూ అంటారు. నా దృష్టి అంతా ఆయన మీద ఉండదు, ఆ చెట్టు మీద ఉంటే అరే ఏంది ఇతను ఇట్లా చెట్టును గిల్లుతా అంటే ఏంది, దానికి కూడా బాధ ఉంటుంది కదా మనకు. జగదీష్ చంద్రబోస్ ఏం చెప్పిండు, చెట్లకు ప్రాణం ఉంటుంది, దాన్ని ఇట్లా గిల్లుతా అంటే నొప్పేస్తుంది కదా. సో ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది మీకు యాక్చువల్గా?
ఎక్స్పెండిచర్ ఒకటండి, ఓకే, అది పెట్టుకున్నంత. దీన్ని చాలామంది ఏం చేస్తానంటే, సరే డబ్బులు ముచ్చట ఇక్కడ, చాలామంది ఏం చేస్తానంటే పెరటి తోటను కాంప్లికేటెడ్ చేస్తారు. డ్రిఫ్ట్ ఇరిగేషన్ పెడతారు, అది మొత్తం ఇట్లా స్విచ్ ఆన్ చేయగానే చెట్లన్నిటికీ అదే నీళ్ళు పోతుంది. ఈ డ్రైన్ కూడా పైపులు ఎత్తాండ్రు, అది ఒకసారి ఒక దగ్గర వాల్వ్ విప్పితే ఎక్సెస్ వాటర్ అంతా ఒక దిక్కు పోతా ఉంటుంది. అటువంటప్పుడు దాన్ని మనం ఆ హ్యాపీనెస్ను అనుభవించలేం. ఇప్పుడు ప్రతి చెట్టును మనం నీళ్ళు, ఒక చెట్టు చిన్న చెట్టు తెచ్చిపెట్టినాం, ఒక గులాబీ మొక్క తెచ్చిపెట్టినాం, పూలు ఇంకా అది స్టార్ట్ కాలే, మనం దానికి రోజు నీళ్లు పోసి దాన్ని కొంచెం తవ్వటం పెట్టి దాన్ని చూసి అది ఫస్ట్ ఇగురు వస్తేనే, ఇట్లా చిగురు ఫస్ట్ వచ్చి మనం తెచ్చినప్పటి దానికన్నా కొత్త చిగురు వస్తే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మన పిల్లలు ఒక పెద్ద క్లాస్ ఫస్ట్ వచ్చిన ర్యాంకులు ఎంత ఫీల్ అవుతామో అంత ఫీల్ అవుతాం. కాబట్టి అది శ్రమ అనుకోవద్దు, దాన్ని ఇష్టం ఉండాలి. ఇంకోటి, ఎప్పుడు పెరటి తోటను కాంప్లికేటెడ్ చేయొద్దు. చెట్టు పెరగాలంటే ఏంటిది? మట్టి, విత్తనం, నీళ్ళు, ఇవి ఉంటే చెట్టు పెరుగుతుంది, కాయలు కాస్తుంది, పూలు పూస్తుంది. చీడపీడ వస్తే మెయిన్ చేతికి మించిన ఆయుధం ఇంకొకటి లేదు, చేతులతోని తీసి నలిపి పక్కకు వేయడమే. ఎక్కువ చీడ వస్తే ఆకు తీసేసి దూరంగా పడేయడమే. మరీ వస్తే వేప నూనె ఓకే, లేకుంటే మనం తయారు చేసుకున్న కషాయాలు ఓకే. వెనుకట ఏం చేసేదాన్ని మనం, మన చిక్కుడు తీగకి ఇట్లా పేను వస్తే పొయ్యిలో బూడిద చల్లేది దాన్ని, దాంతో మొత్తం పోతుంది. పండిన ఖరాబ్ అయిన పిందెను తెంపేసి దూరం పడేసేది. ఇప్పుడు అదే చేయాలి, అంతేగాని ఎరువులు కొడితే మొత్తం మళ్ళీ పాయిజన్ తిన్నట్టే కదా మనం. ఎస్, 100%. స్క్రాప్లో నా దగ్గర ఒక 15, నేను స్క్రాప్ షాప్ ఎంబడి తిరుగుతాను, నన్ను చూసి నవ్విండ్రు, అరే కారు వేసుకొని సార్ ఏంది ఇటు వచ్చిండు అని. నాకు పాత కూలర్లు ఖరాబ్ అయినాయి, అరే అవేం చేస్తారు సార్, అరే నాకు కావాలి అందులో మట్టి ఆగితే చాలు నాకు అన్న. నేను ఒక 15-16 కూలర్ బాటంలు కొని అలా చెట్లు ఉన్నాయి మాకు ఇప్పుడు. అది కాన్సెప్ట్, నేను ఇట్లా పెట్టండి పోయి మీరు అని చూపించేదాన్ని కూడా నాకు అవి పనిచేస్తాను. తర్వాత నేను ఎట్లా పర్మనెంట్ స్ట్రక్చరు నేను కట్టుకున్నా. ఇనీషియల్గా ఇప్పుడు కొందరు ట్రాన్స్ఫర్ అయితే ఎట్లా పర్మనెంట్ కడితే, ట్రాన్స్ఫర్ అయ్యేటోళ్ళు బకెట్లు దొరుకుతాయి స్క్రాప్ షాప్లో, తక్కువలు దొరుకుతాయి మనకు. కూలర్ బాటంలు దొరుకుతాయి. మట్టి ఆగే కంటైనర్ ఏదైనా అందులో చెట్టు పెట్టుకోవచ్చు. చాలా మొక్కలు మీరు పెట్టిన దాంట్లో చాలా లైఫ్ ఉన్న మొక్కలు కనపడుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ వీటిని ప్రొటెక్ట్ చేయడం ఎట్లా? వాటికి సమ్మర్లో మంచిగా దానికి ఒక సఫిషియెంట్గా వాటర్ ఇవ్వాలి. మరీ కొన్ని చెట్లు డెలికేట్ ఉంటాయి, అవి ఎండని తట్టుకోలేవు, గ్రీన్ షేడ్లకు లేకుంటే నీళ్ళ ఉన్న ప్లేస్లకు వాటిని షిఫ్ట్ చేయడమే. అంటే పండ్ల మొక్కలకు వచ్చే వరకు మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎంత మనం హార్డ్ వర్క్ చేసినా చెట్టును బాగా ఎత్తు పెరగనియొద్దు, ఎందుకంటే మళ్ళా ఈ మట్టి సరిపోద్ది దానికి. కాబట్టి దాన్ని ట్రిమ్మింగ్ చేసుకొని కంపాక్ట్ సైజ్ ఉంచుకోవాలి. కొంతనే క్రాప్ వస్తుంది పండ్లది. వీలైతే కొన్ని రఫ్గా పెరిగే చెట్లు ఉంటాయి, మనం ఇంటి బయట పెట్టుకున్నా పెరుగుతాయి. అవి జామ చెట్టు ఉన్నది అనుకోండి, అది బయట కూడా మంచిగా పెరుగుతాయి. రూఫ్లో పెంచడానికి ఇప్పుడు అన్ని మనకు హైబ్రిడ్ చెట్లు వస్తాయి తైవాన్ నుండి. తైవాన్ మామిడి, తైవాన్ జామ, తైవాన్ పొప్పడి చెట్టు, దానిమ్మ. నేను మన పైన తైవాన్ మామిడి పెట్టినా, మన దానిమ్మ పెట్టినా, జామ ఉన్నది, పొప్పడి చెట్టు ఉన్నది, మన డ్రాగన్ ఫ్రూట్ ఉంది, స్టార్ ఫ్రూట్ ఉంది. మొత్తం మీద మిద్దె తోటతో మీరు సక్సెస్ అవుతున్నారు. మొత్తానికి మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఇది మొత్తంగా మనం అక్షర కాలనీలో ప్రభాకర్ రావు, రమణ వీళ్ళిద్దరి మిద్దె తోటను చూసాం. ఇక్కడ వీళ్ళు సాగు చేస్తున్న విధానం చాలా అభినందనీయంగా చెప్పాలి. వీడియో శ్రామరాజుతో రంగనాథ్ దేశం టీవీ, వరంగల్ నుంచి. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.